ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. గుండెల మీద చెయ్యేసుకొని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? ఖచ్చితంగా అవుతారు. అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి గుండెల మీద చెయ్యేసుకొని దమ్ముగా, ధైర్యంగా ప్రతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి తెలుగు వ్యక్తి కామెంట్ చేయండి. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారా? ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతారు. అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే చేస్తున్నాం. చాలా దూరం వెళ్తది ఈ సర్వే. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కొత్త పరిణామాలు తీవ్ర ఆసక్తికర వాతావరణాన్ని నెలకొనేలాగా చేస్తున్నాయని చెప్పుకోవాలి. రాజధాని ఢిల్లీ కేంద్రంగా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి అని కూడా అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళిద్దరితో కలిసి నేరుగా ఆయన భేటీ కాబోతున్నారనేటువంటి ప్రచారం కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయినటువంటి టైంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని బిల్లుల మీద, కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ బిల్లుల మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలి అని, ఆమోదింప చేసుకోవాలని, అలాగే పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లు గురించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతోంది కేంద్రంలోని బీజేపీ. గతంలో పార్లమెంట్లో వీటి మీద ప్రకటనలు చేసినప్పటికీ ఇప్పుడు వాటి సాంకేతిక, చట్టపరమైనటువంటి విషయాల మీద స్పష్టత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతుని కూడగట్టడం కేంద్రానికి ఎంతైనా అవసరంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే, చెక్ చేస్తే 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ 2024లో కేవలం అట్టర్ ఫ్లాప్ అయ్యి 11 సీట్లకే వాళ్ళ పార్టీ పరిమితమైంది. అయినప్పటికీ దాదాపు 40% ఓటు బ్యాంకుని తన వద్దే జగన్ నిలబెట్టుకున్నారు అని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తోందని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వం మారినా, కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు అనేది వైసీపీ చెప్తున్న మాట. సో ప్రస్తుతం పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నారు ఓవరాల్గా లెక్క. వీరిలో లోక్సభలో 4, రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రాతినిధ్యం ఇలా ఉంది. లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పటికీ బిల్లు ఆమోదించుకోవడానికి, రాజ్యసభకు వచ్చేసరికి పరిస్థితి చాలా భిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ కూడా బిల్లు ఆమోదించుకోవాలి. రాజ్యసభలో ఏదైనా కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలన్నా, ముఖ్యమైన బిల్లులు సభ దాటాలన్నా ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైనదిగా మారే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్లులు గట్టెక్కాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీల యొక్క సహకారం కేంద్రానికి తప్పనిసరిగా ఉంటుంది. సో కేంద్ర పెద్దలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారని, ఆయనతో వాళ్ళు రాయబారాలు కూడా నడిపే అవకాశం ఉందని చెప్తున్నారని, కేంద్రంలో వస్తున్నటువంటి ముసాయిదాల్ని పార్లమెంట్లో తెచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇన్నాళ్ళు వ్యవహరిస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చింది. అది కంటిన్యూ చేసుకోవటం కోసమే కేంద్రం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాయబారాలు నడుపుతుందనే వార్త వైరల్ అవుతుంది.